ఈరోజు మా కులదైవం శ్రీకృష్ణదేవరాయల గారి వర్ధంతి సందర్భంగా అనంతపురం పట్టణం నందు ఇక్కడ ఆయన విగ్రహానికి మేము నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా అనంతపురం నందు చరిత్ర చెప్తోంది. శ్రీకృష్ణదేవరాయల గారు గుళ్ళు అయితేనేమి చెరువులు అయితేనేమి స్థాపించారని చెప్పేసి ఆయనది ఎప్పుడు మరవలేని దినం ఈరోజు దినం కాబట్టి ఆయనకి మేము నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా 2వ తారీఖున ఇక్కడ బల్జ సంఘం తరఫున రాయలసీమ బల్జ సంఘం తరఫున ఇక్కడ భారీ ఎత్తున కూడా ఇక్కడ ద్వారకా ఫంక్షన్ హాల్ నందు భారీ ఎత్తున సభ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా జిల్లాలో ఉన్న బల్జ సంఘం అందరికీ కూడా చెప్పగా అందరూ కూడా హాజరై ఆ సభను కూడా విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు బళ్ళారి వెంకటరాముడు, రాయలసీమ బలిజ మహాసంఘం గౌరవాధ్యక్షులు. గత 30 సంవత్సరాల నుంచి సంఘంలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా అనంతపూర్ జిల్లాలోని అనంతపురం నగరంలోని బలిజలందరూ కూడా ఈరోజు మా తాతగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకి పూలారం వేసి ఆయనకి నివాళులు అర్పించాము. భవిష్యత్తులో కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల జన్మదినం కానీ ఈ వర్ధంతి కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ప్రతిసారి కూడా మేము చెప్తా ఉన్నాము. కానీ ఏ ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్ల లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మరీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాము. తప్పనిసరిగా శ్రీకృష్ణదేవరాయల వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా ప్రకటించి ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని మరీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఇప్పటికి కూడా చెరువులు కానీ గుళ్ళు కానీ అన్నీ చాలా అందంగా ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి వ్యాప్తంగా ఖ్యాతి గడించిన వాడు కాబట్టి తప్పనిసరిగా మా తాతగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయల జయంతిని కానీ వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటించాలని మరీ కోరుతా ఉన్నాం. అనంతపురం కాపునాడు ప్రెసిడెంట్ నేను. ఈ రోజున మా తాతగారైన శ్రీకృష్ణదేవరాయలది ఘనంగా వర్ధంతి దినం చేసుకున్నాం. మా బలిజ సోదరులందరితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తెలుగు లెస్స అని చెప్పిన ఏకైక మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు మన రాయలసీమ జిల్లాలో 9 జిల్లాల్లో చెరువులు దహార్త తీరుతున్నారంటే ఆ శ్రీకృష్ణదేవరాయల పుణ్యమే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా గుళ్ళు కానీ గోపురాలు కానీ ప్రతి చెరువుకి లింక్ సిస్టమ్ ద్వారా నీళ్లు తెచ్చిన మహా వ్యక్తి ఎవరబ్బా అంటే మన తాత శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి మనవి చేసుకుంటున్నాం. తరతరాలు మర్చిపోని వ్యక్తిని శ్రీకృష్ణదేవరాయలు అని చెప్తున్నాం. శ్రీలంక పట్టణం నుండి ఇంతవరకు విజయవాడ దాకా కానీ మన తెలుగు కర్ణాటక కానీ మెడ్రాస్ కానీ మహారాష్ట్ర కానీ యూపీ కానీ ఈరోజు సత్య జయంతి ఉత్సవాలు కానీ ఈ వర్ధంతులు కానీ చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మహానుభావుడు పుణ్యంతో చేసుకుంటున్నాం. అదే ప్రతి ఒక్కరు బలిజలు గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన మహానుభావునికి మనం సంతాపం కూడా తెలుపుకుంటాం. బలిజలందరూ వాళ్ళ అడుగుజాడల్లో నడిచేదానికి కంకణమే బద్దులే ఉంటున్నాము. రేపు 2వ తారీఖు జరగబోయే రోజుల్లో మేము కూడా సభ జరుపుతున్నాం. రాయలసీమ సదస్సు అని చెప్పి రాయలసీమ జిల్లాలందరినీ కలిపి బైక్ ర్యాలీ ఉంటుంది. మనకు బళ్ళారి రోడ్లో నుండి మహా ఎత్తున 2000 మందితో జనం కలిపి మా హక్కుల మీద పోరాడడానికి మా గలం ఇప్పడానికి ఈ 2000 మందిని సమకూరుస్తున్నాం. ఎందుకప్ప అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకసారి కూడా మా బల్జల దిక్కు కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ కూడా చూసింది లేదు. ఊరికే ఓటు బ్యాంకుగా వాడుకొని మమ్మల్ని గాలికి వదిలేస్తున్నాడు. కాబట్టి మేము ఎలక్షన్ ముందు సభ పెట్టేది కాదు. ప్రతి ఒక్క సంఘాల్లో కూడా చర్చించుకొని మేము సమాబద్ధులై ఉంటాం. ఎప్పుడు కూడా ఎంత తెలివితేటలు గలవారని చెప్పి రాయలసీమ బలిజ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక ఓటు ద్వారా ఏ గవర్నమెంట్ కైనా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అందరూ ప్రతి ఒక్కరూ 2వ తారీఖు ప్రతి ఒక్కరూ నా వంతు కృషిగా బలిజలందరూ బయలుదేరి అనంతపురంకి వచ్చి ఈ సభ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా కాపునాడు ఆధ్వర్యంలో బలిజ పెద్దలందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనం ఎన్నో శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి శ్రీకృష్ణదేవరాయలు అంటేనే అభివృద్ధికి చిరునామాగా గతంలో నుంచి ఇవాళ ఉన్నటువంటి చెరువుల దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర నుంచి ఆ రోజు రాయలసీమ అంటే రతనాలు పోసినటువంటి సీమని ఈరోజు కూడా సగర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈరోజు కూడా కాళ్ళ ఎగరేస్తున్నారు రాయలసీమ వాసులందరూ. అంటే ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి అభివృద్ధి మూల కారణం. అలాంటి శ్రీకృష్ణదేవరాయలను ఆదర్శంగా తీసుకొని ఇవాళ బలిజలు కానీ ముఖ్యంగా ఏ కులం వానికి చెందినటువంటి వాళ్ళని యువత కానీ అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు
ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇవాళ యువత పైన కానీ అందరిపైన కూడా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు రాజులలో చక్రవర్తి లాంటి వారు. ఇక్కడ కన్యాకుమారి దగ్గర నుంచి గోవా వరకు, కన్యాకుమారి నుంచి ఒడిశా వరకు పరిపాలించినటువంటి ఏకైక రాజు కాదు, చక్రవర్తులు. ఆయన ఎన్నో వారికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా చెరువులు తీసి రైతులకు ఆదర్శంగా నిలడము, రైతు బాంధవుగా దేశ భాషలందు తెలుగు లెస్స అని కవులని దిగ్గజ కవులను ప్రేమించే కళాకారులకు, అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ దారులపైన కానీ, అదేవిధంగా ఎండోమెంట్ విషయంలో దేవాలయాలు అభివృద్ధి చేసి అనేకమైన శ్రీశైలము, తిరుమల, శ్రీకాళహస్తి ఇలాంటి అనేక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలని అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీకృష్ణదేవరాయలు ఉంది. కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని నెమరు వేసుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.